విద్యార్థుల భవిష్యత్తు కోసం రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ చేపట్టిన బృహత్తర కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ మంత్రి నారాయణ కుమార్తె చరణి మనవడితో కలిసి మూలాపేట శ్రీ శివాలయాన్ని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద పూర్ణ కుంభంతో వారికి ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. భక్తి శ్రద్ధలతో పల్లకి సేవలు పాల్గొన్నారు. అనంతరం చరణి మీడియాతో మాట్లాడుతూ నగర పరిధిలోని 23 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన 7,000 మంది విద్యార్థులకు ఫేజ్ 1 కింద ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసే మహత్ కార్యం సోమవారం సాయంత్రం 4 గంటలకు విఆర్ హై స్కూల్లో జరగనుందని, ఈ సైకిళ్ల ద్వారా విద్యార్థులకు ప్రయాణ సౌకర్యం పెరిగి కాన్సంట్రేషన్ ఫోకస్ తో బాగా చదువుకుంటారని వెల్లడిస్తూ ఈ పంపిణీ కార్యక్రమం పూర్తిగా సక్సెస్ అవ్వాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ పోర్టుకు హైట్ ఎంత వస్తుంది? పోర్టుకు 2 స్లాబ్ స్వామి స్వామి అక్కడికి తీసుకెళ్ళమా? ఆశీర్వచనం అజయ్ సారీ సారీ అజయ్ స్వామి ఎటు నిలబెడతారు? స్వామి ఎటు అట్ట ఇట ఫోటో
వినిపిస్తుందా సౌండ్తో? ఓకే. అందరికీ నమస్కారం అండి. నేను మీ షర్ణిని. ఈరోజు మా నాన్నగారితో మా బాబుతో మూలపేట శివాలయంకి రావడం జరిగిందండి. రేపు మీ అందరికీ తెలిసిందే, చాలా పెద్ద రోజు మా కుటుంబానికి. 7,000 పిల్లలకి సైకిల్స్ ఇస్తున్నామండి. నెల్లూరులో 23 గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే హై స్కూల్ స్టూడెంట్స్ వరకు 7,000 ఫేజ్ 1 అంటే రేపు 4 o'clockకి విఆర్ స్కూల్లో ఈవెంట్ జరిగిపోతుందండి. సో శివుడి దగ్గరికి, అమ్మవారి దగ్గరికి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి మా నాన్నగారు, నేను, మా బాబు వచ్చాము. అంతా మంచి జరగాలి, నెల్లూరు ప్రజలు అందరూ బాగుండాలి. ఈ సైకిల్స్ ద్వారా ఎంతోమందికి ఇంకా కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెరిగి ఎంతో గొప్ప వాళ్ళని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.